తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. కమింగ్ టు ద బ్యూటిఫుల్ రకుల్. మీకు తెలుగులో ప్రత్యేకంగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అది యూత్ లో మీకు చాలా క్రేజ్ ఉంది. భారతీయుడు 2లో భారతీయుడు 1లో హీరోయిన్స్ రోల్ మాక్సిమం గ్లామర్ అండ్ లవ్ స్టోరీ అండ్ కామెడీ ఆ పరంగా తిరుగుతుంటుంది. కానీ నాకు తెలిసి భారతీయుడు 2 ఇస్ డిఫరెంట్. సో టెల్ యువర్ ఫ్యాన్స్ అండ్ ది ఆడియన్స్, భారతీయుడు 2లో రకుల్ దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వెల్, భారతీయుడు 2లో యాక్చువల్లీ నువ్వు చెప్పినట్టు అన్ని క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అండ్ ఆ ఇంపార్టెన్స్ అండ్ ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది. నౌ చేంజ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద యూత్, రైట్? ఇప్పుడు ఆ జెండర్ లేకుండా ఆ యంగర్ జనరేషన్ ఎలా ఏం చేస్తుంది, ఎలా సేనాపతి ఫుడ్ స్టెప్స్లో ఫాలో అవుతుంది అని ఫిల్మ్ ఇంకా చెప్పలేకపోతున్నాను. ఇంకా ఒక్క లైన్ చెప్పొచ్చు, యంగ్స్టర్స్ కోపం వస్తే ఏం జరుగుతుంది, యంగ్స్టర్స్ చేతిలో రెవల్యూషన్ మేము స్టార్ట్ చేస్తాం. కరెక్ట్. మగాళ్ళు మాత్రం కాకుండా ఆడాళ్ళు మగాళ్ళు కలిసి దేశాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో రకుల్ మేము కలిసి దిగుతాం. అండ్ కమింగ్ టు ద అండ్ ఇంకొకటి శంకర్ సర్ ఫిల్మ్స్ లో యాక్ట్రెసెస్ కి ఎప్పుడైనా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇంపార్టెన్స్ ఉంది. ఐ డోంట్ థింక్ నాట్ ఓన్లీ యాక్ట్రెసెస్, అన్ని క్యారెక్టర్స్ ఫిల్మ్స్ లో ఉన్న క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళు ఉన్న స్పేస్ కి ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకోటి నేను చూసే విధానం, శంకర్ సార్కి వచ్చి సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ. ఆయన ఒక న్యూస్ పేపర్ చదివినప్పుడు అంత కోపం వస్తున్నప్పుడు ఆ కోపాన్ని ప్రతిఫలంగా పుట్టించిందే భారతీయుడు. ఒక సూపర్ హీరో రావాలి, ఈ ప్రజలకి ఒక న్యాయం చేయాలనేది. సో ఐ థింక్ సార్ మీ దగ్గర చాలా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది సార్. సో మీ దగ్గర లేదా? ఉంది సార్. తోసేస్తున్నారు, మీరు చూసుకోండి. నేను అండర్స్టాండ్ వాట్ ఈస్ సేయింగ్. నాకు ప్రత్యేకంగా భారతీయుడు సినిమా థియేటర్లో చూసినప్పుడు, అప్పుడు నేను స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్తున్నాను, సినిమా చూసి నాకు కోపం వచ్చింది. సిస్టమ్ అంతేనా, మనం ఏం చేయలేమా, అంత హెల్ప్లెస్ గానే ఉన్నాము మనం, మనకేంటి దారి, ఎవరు చూపిస్తారు దారి అని అక్కడ సేనాపతి దారి చూపించారు. అలా శంకర్ గారు మీరు ఎన్నో సినిమాలు చూసి వచ్చారు ఇండస్ట్రీకి. మీకు కూడా ఒక సినిమాలో ఉన్న కంటెంట్ చూసి సమాజం మీద ఒక కన్సర్న్ వచ్చి ఒక కోపం వచ్చే సినిమాలు మీరు చూసారా? ఇస్ దట్ వాట్ మేడ్ యూ ద సోషల్ చేంజ్ ఫిల్మ్ మేకర్ దట్ యు ఆర్? అది గుర్తులేదు నాకు. నేను యాక్చువల్గా డైరెక్టర్ మహేంద్రన్ సార్ ఆయన పిక్చర్ చూసి ఒక సాఫ్ట్ పిక్చర్స్ అంటే ఎమోషన్ తోటి ఒక టచింగ్ ఫిల్ము అలాంటి పిక్చర్ చేయాలని నేను వచ్చాను. ఆ సమయంలో ఏ ప్రొడ్యూసర్కి వెళ్తే సార్ ఒక యాంటీ హీరో సబ్జెక్ట్ ఉంటే చెప్పండి అంటున్నారు. నేను నా పిక్చర్లో హీరోయిన్ ఓరియంటెడ్ మై ఫస్ట్ స్క్రిప్ట్. అది చెప్తే సార్ అది తర్వాత చేస్తాము, ఒక యాంటీ హీరో సబ్జెక్ట్ ఇవ్వండి. ఎక్కడ వెళ్తే యాంటీ హీరో సబ్జెక్ట్ కావాలి కదా, అంతే కదా, చేస్తాను చేసి అప్పుడు ఆలోచించి రాసిన స్టోరీ జెంటిల్మెన్. వావ్, సూపర్. అండ్ జెంటిల్మెన్ నుంచి స్టార్ట్ అయిన ఈ హిస్టారిక్ జర్నీ ఆఫ్ డైరెక్టర్ శంకర్ మేము అందరూ చూసాం. థ్యాంక్ యూ సార్. ఐ నో మీరు ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్తో స్టార్ట్ చేస్తుంటే ఇంకా వేరే టైప్ ఆఫ్ రికార్డ్స్ క్రియేట్ చేసి ఉంటారు. బట్ ఈ దారిలో వచ్చి మీరు మొత్తం ఇండియన్ సినిమా ల్యాండ్స్కేప్ని మార్చారు. సో థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దాట్. కమింగ్ టు ద పర్సన్, నాకు యాక్చువల్గా ఆయనతో ప్రశ్న అడగడం చాలా నర్వస్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆయన ఒక స్టూడెంట్గా ఉంటే ఆయనకు ప్రతి క్వశ్చన్ పేపర్లో అన్ని ఆన్సర్స్ తెలుసు. సో మనం ఏ క్వశ్చన్ అడిగి ఆయన్ని ఛాలెంజ్ చేద్దామని. కమల్ గారు, నేను మీ దగ్గరకు వస్తాను. ప్రపంచంలో ఒక యాక్టర్గా ఒక ఏ రోల్ అయినా మీరు ఆల్రెడీ చేసేసారు. యాజ్ అ రైటర్, యాజ్ అ డైరెక్టర్ మీరు చూడని జానర్స్ లేవు. కానీ ఈ భారతీయుడు మొదటిసారి మీరు యాక్ట్ చేసి కంప్లీట్ చేశారు. సినిమా పెద్ద హిట్ అయింది ఆల్ ఓవర్ ఇండియా. ఆ టైంలో తమిళ్లో హిట్ అయ్యి, తెలుగులో బ్లాక్ బస్టర్ అయ్యి, తర్వాత హిందీకి వచ్చి అక్కడ 100 days ఆడి. సో ఇట్ వాస్ అ మ్యాసివ్ ఫిలిం. ఆ సినిమా తర్వాత ప్రత్యేకంగా యాజ్ అన్ యాక్టర్ మీ బాధ్యతలు ఇంక్రీజ్ అయ్యేలా మీరు ఫీల్ అయ్యారా ఈ సేనాపతి క్యారెక్టర్ వల్ల? సేనాపతి క్యారెక్టర్ వల్ల నమస్కారం అండి. సేనాపతి క్యారెక్టర్ వల్ల ఇంప్రూవ్ అయిందా అంటే ఎస్. బట్ ఈవెన్ బిఫోర్ దట్ వీ వర్ టాకింగ్ అబౌట్ ఆల్ దిస్. వాట్ వాజ్ ఇంట్రెస్టింగ్ ద వే శంకర్ గారు brought that everybody wanted to make a young film. Angry Young Man, we have heard of that. Amitabh Garu took it to many houses. Angry Young Man ane padam. Everybody used it, but this angry old man was a very new concept.
in cinema. Our angry old man is Gandhiji. So that, but he chose a different path. ఇందులో ఒక డైలాగ్ ఉంది, ట్రైలర్లో కూడా ఉంది. గాంధీయన్ మార్గంలో గాంధీదారులు మీరు, నేతాజీ మార్గంలో నేను. నేతాజీ మార్గంలో నేను అని చెప్పినట్టు రెండు కూడా is what has got us this freedom. Both are necessary. But you must understand, when we talk highly about Netaji, the height of valor is ahimsa. అది అర్థం చేసుకోవడానికి it took me nearly 26 years of my life. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.